గింజలు నువ్వులు వేసి లడ్డు చేస్తున్నా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి అవిస గింజలు నువ్వులు కొబ్బరి వేసి లడ్డు చేస్తున్నా ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించాను చూడండి ఫ్రెండ్స్. ఇలా అవిస గింజలు వేసేసుకోవాలి, దోరగా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇవి 1/2 కిలో ఉంటాయి ఫ్రెండ్స్. నువ్వులు ఒక 1/2 కిలో ఫ్రెండ్స్. రెండు వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇది వేయించుకున్నాక నువ్వులు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చిటాపట అంటాయి ఫ్రెండ్స్ అవిస గింజలు, అప్పుడు వేగినట్టు ఫ్రెండ్స్. చిటపట అంటున్నాయి చూడ అవిసె గింజలు. చూడండి చిటపట చిటపట మీకు సౌండ్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు తీసేసుకోవాలి ఫ్రెండ్స్. అవిసె గింజలు వేగిపోయినట్టు చూడండి ఫ్రెండ్స్, వేగిపోయినాయి. ఇప్పుడు నువ్వులు వేసి వేయించుకున్నాం ఫ్రెండ్స్. కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్. వేయించుకొని చేసుకుంటే అవిసె గింజలు నువ్వులు ఇవి తీసి పెట్టాను. నువ్వులు వేసాను చూడండి ఫ్రెండ్స్. ఇద్దరు నువ్వులు వేయించుకున్నాను. నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు నల్ల నువ్వులు తీసుకోండి అవైలబుల్గా ఉంటే. నా దగ్గర ఇది నలిపి అది నలిపి అవుతుంది ఫ్రెండ్స్, అందుకే తెల్లవి తీసుకున్నాను నువ్వులు. చాలా మంచిది ఫ్రెండ్స్ అవిసె గింజలు నువ్వులు కొబ్బరి బెల్లం అన్నీ వేస్తాం కదా మనము. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి రాని వాళ్ళకు, హెల్త్కి మంచిది, బ్లడ్ పడుతుంది, అన్నిటికి మంచిది ఫ్రెండ్స్. చేసుకోండి మీరు కూడా. చూడండి వేగుతున్నాయి చూడండి. ఇవి వేగినాక ఇంకా తీసేసుకోవాలి ఫ్రెండ్స్. వేగిపోయాయి, చిటపట అంటున్నాయి. ఇప్పుడు తీసేసుకుందాము. ఈడ బెల్లాన్ని కొట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం పాకం పట్టుకొని ఇది మిక్సీ వేసుకున్న తర్వాత బెల్లాన్ని కొట్టుకొని కొంచెం పాకం పట్టుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి వేగిపోయాయి నువ్వులు, తీసేసుకున్నాము ఇప్పుడు ఫ్రెండ్స్. కొబ్బరి కూడా లైట్గా ఇలా వేయించుకోవాలి. ఎక్కడన్నా కొంచెం తడి ఉన్నా పీల్ చేసుకుంటుంది. ఇట్లా కొబ్బరి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇలాచి ఒక 3 వేసుకోండి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. కొబ్బరి చూడండి. ఇంకా తర్వాత బెల్లం ఇద్దండి, పాకం పట్టుకోవాలి. తర్వాత వేసి ఈ మిక్సీ పట్టుకున్నాక నెయ్యి కాస్త నెయ్యి పాకం పట్టుకునేటప్పుడు వేయాలి ఫ్రెండ్స్. చూడండి ఇలాగా లైట్గా వేయించుకోవాలి కొబ్బరి ఫ్రెండ్స్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అవిసె గింజలు మామూలుగా నువ్వులు వేసి ఇది పొడి కట్టుకున్నాము. ఇది కొట్టుకున్న కొబ్బరి పొడి ఫ్రెండ్స్. ఇది కొబ్బరి ఇది పట్టాం కదా, ఇది పట్టిన తర్వాత ఇది పట్టినాం కాబట్టి కొంచెం అలా అనిపిస్తుంది మీకు. చూడండి ఇది పట్టినాక పట్టాను, అందుకే అలా అనిపిస్తుంది. ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని బెల్లం కరిగించుకున్నాం ఫ్రెండ్స్. 1 కప్పు బెల్లం వేసాను. ఒక 1/2 కిలో ఫ్రెండ్స్. 1/2 కిలో ఉన్నాయి కదా. ఈ రిటర్ల నూనె ఉంటుంది, ఇటర్ల నూనె ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం తక్కువ వేసుకోండి. స్వీట్ తినే వాళ్ళైతే ఎక్కువనే వేసుకోండి. మేమైతే లైట్ స్వీట్ తింటాము, అందుకే కొంచెం వేసాను. నీళ్ళు ఎక్కువ వేసుకోకండి ఫ్రెండ్స్. 1/2 కప్పు వేసుకోండి. టీ గ్లాస్ తోటి 1/2 కప్పు. ఇటర్ల నూనె ఉంటుంది, ఎమ్మడే ముద్ద అయిపోతుంది ఫ్రెండ్స్ ఇవి, కాబట్టి తక్కువ వేసుకోండి. ఈ లైట్ తీగ పక్కన రావాలా ఫ్రెండ్స్. నేను చూపిస్తాను మీకు కరిగాక, మంచి కరిగాక నేను చూపిస్తాను. తీగ పాకం రావాలా. చూడండి బెల్లం కరిగింది, ఇట్లా బుడగలు వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి చెక్ చేస్తా. ఇలా కొంచెం లైట్ పాకం వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకో కొంచెం చూడండి తీగ పాకం వచ్చింది చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. ఇంకో కొంచెం ఉంచుకొని తీసేసుకోవాలి ఫ్రెండ్స్. చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు ఉంటే ఇంకా పాకం రెడీ అవుతుంది ఫ్రెండ్స్. చూపిస్తాను నేను. పాకం అయినట్టు ఫ్రెండ్స్. ఇలా రావాలి, తీగ పాకం రావాలా. చూడండి ఇలా మరి కుదిరినామని లడ్లు గట్టిగా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్ పాకం అయిపోయింది. చూడండి ఇలా రావాల పాకం. ఇందులోనే నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం 1 ప్యాకెట్ వేసేసుకోండి ఫ్రెండ్స్ చాలు. నెయ్యి ఇందులోనే వేసేసుకొని ఇంకా పొడి వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇలా రావాల పాకం. ఇలా వస్తే లడ్లు గట్టిగా పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పొడి వేసేసుకుందాం మనం.
చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసేసుకొని ఇలా వేసుకోవడమే ఫ్రెండ్స్. కొంచెం అంటే తర్వాత ముద్దకు వస్తుంది ఫ్రెండ్స్. మూత మూసి పెడదాం కొద్దిసేపు ఇలా అనుకొని. ఇంకా కొబ్బరి పొడి కూడా ఇలానే వేసేసుకున్నాం మనం. ఇలానే అనుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. బలం కొద్దీ కలుపుకోవాలి. ఇలా కలిపి స్టవ్ బంద్ చేసుకోవాలి. చూడండి, మీకు గట్టిగా అనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ముద్దకు వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇలా ఉంటే ఇంకా పర్ఫెక్ట్ ముద్దకు వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే మీ దగ్గర వేసేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇంకా ఏమేను ఎట్లా అది డ్రై ఫ్రూట్స్ లడ్డే అనుకోవాలి ఫ్రెండ్స్. ఇది నువ్వులు అన్నీ వేస్తాం కదా, నువ్వు ఉండలాగా ఎంత బాగా వచ్చింది చూడండి కలర్ ఫ్రెండ్స్. అవిసె గింజలు ఇప్పుడు ముద్దలు కట్టుకోవాలి ఫ్రెండ్స్. మంచి మిక్స్ అయింది. ఇప్పుడు కట్టేసుకున్నాం ఫ్రెండ్స్. కింద వేయించుకోండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ముద్దలు కట్టుకోవాలా. చూడండి, ఇలా కట్టుకోవాలి ముద్ద. చూడండి ఫ్రెండ్స్, మంచిగా వచ్చింది చూడండి. నూనె కూడా బయటికి వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇవి మిగతావి కూడా అలానే కట్టేసుకుందాము. అన్నీ కట్టాక చూపిస్తాను. మనం ఇందాక పొడి కొట్టుకున్నాం కదా, అన్నీ కలిపేసాము. పాకం బట్టి బెల్లం పాకం బట్టి బెల్లంలో వేసాము. కరెక్ట్గా సరిపోయింది చూడండి ఫ్రెండ్స్ పాకము. ఇంకా కొంచెం ఆడితే మంచిగా పీడ్చుకుంటుంది ఫ్రెండ్స్. చూపిస్తాను మీకు. కలిపాను, మంచిగా మిక్సీ చేశాను. తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తం ముద్దలు చేశాక. చూడండి ఫ్రెండ్స్, గట్టిగా అయిపోయాయి చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోండి. అవిసె గింజలు, నువ్వులు అవి 1/2 కిలో, ఇవి కొంచెం 1/2 కిలోకి తక్కువ. నువ్వులు, కొబ్బరి, బెల్లం పాకం కరిగినాక మంచి పాకమే రావాలి ఫ్రెండ్స్. తీగ పాకం రావాలి. బెల్లము వచ్చిన తర్వాత అవన్నీ పొడి చేసి పెట్టుకునేవి అవిసె గింజల పొడి మొత్తం అందులో వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని ఇంకా మనం మంచిగా గట్టిగా తిప్పాలి ఫ్రెండ్స్. తిప్పిన తర్వాత దించుకొని ముద్దలు కట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా ఫ్రెండ్స్ చాలా మంచిది ఫ్రెండ్స్. అవిసె గింజలు హెల్త్కి మంచిది, నువ్వులు మంచిది, బెల్లము, కొబ్బరి అన్నీ మంచిది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చెప్తున్నా, అవిసె గింజలు చాలా మంచిది ఫ్రెండ్స్. హెల్త్కు, పీరియడ్ సర్కల్ రావడానికి, జుట్టుకు చాలా మంచిది ఫ్రెండ్స్. నువ్వులు కూడా కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. నువ్వులు కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. కొబ్బరి కూడా హెల్త్కు మంచిదే ఫ్రెండ్స్. అన్నీ మంచిదే ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకుంటారని వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి మంచి వీడియోస్ పెడతాను ఇలాంటి లడ్డు తయారు చేసి. బాయ్ ఫ్రెండ్స్.